కిచెన్ అమ్మమ్మకి తిరిగి స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ బిర్యానీ. అది కూడా నార్మల్ బాస్మతి రైస్ అండ్ కినోవా రైస్ రెండు కలిపి చేస్తున్నాను. ఇది మీరు ఒకసారి చూసేయండి. ముందుగా కినోవా రైస్ ఒక గ్లాసు, బాస్మతి రైస్ ఒక గ్లాసు రెండు కలిపేసి ఒక గంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక కొత్తిమీర కట్ట, పుదీనా, తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కడిగేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. దాంట్లో ఒక 4 చెంచాలు తియ్యటి పెరుగు ఇది కూడా వేసుకున్నాను. పులుపుది వేసుకుంటే బిర్యానీ కొంచెం అంత రుచిగా ఉండదు. ఇది మెత్తగా మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకుని ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకున్నాను. ఇందులోకి ఒక 3/4 కిలో చికెన్ కడిగేసి వేసేసుకోవాలి. తర్వాత 2 చెంచాల కారము, పసుపు, ఉప్పు ఇవన్నీ ఈ చికెన్కి సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిపేసి చక్కగా అంతా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను జీలకర్ర పొడి, ఒక స్పూను బిర్యానీ మసాలా పొడి మొత్తం అంతా కలిపేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తము ఎంత ఒక 5 నిమిషాల పాటు చక్కగా మసాజ్ చేసుకోవాలి. మనం వేసిన ప్రతి ఒక్క మసాలా ప్రతి ఒక్క ముక్కకి పట్టేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఇందాక గ్రేవీ పలచగా అనిపించింది కదా, ఇప్పుడు చూడండి ఆ పేస్ట్ మొత్తం చక్కగా ముక్కలకి సరిగ్గా సరిపడా గట్టిగా ఉంది. అంటే అంత బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. అలాగే టమాటాలని కూడా 2 సన్నగా తరుక్కోవాలి. తర్వాత కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ వేడెక్కాక దాంట్లో మసాలా అంటే కొద్దిగా సాజీరా, 4 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా చెక్క ఇది వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకుని అవి కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తేనే బిర్యానీలోకి రుచి బాగుంటుంది. బిర్యానీలోకైనా పలావ్కైనా ఎప్పుడైనా కానీ ఉల్లిపాయలు బాగా వేగితే అది చాలా రుచిగా అనిపిస్తుంది. చూడండి ఈ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. తరువాత మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాలని వేసి బాగా మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు మగ్గనిస్తే సరిపోతుంది. అప్పుడు ముక్క మనకి మెత్తపడుతుంది. ఎందుకంటే ముక్కలుగా ఉంటే అందులో టమాటాలో ఉన్న టేస్ట్ అంతా ఈ మనం చికెన్కి పట్టదు. అలాగే బిర్యానీలోకి అంత రుచి బాగా ఉండదు. దీనికి సరిపడా ఉప్పు ఇక్కడ మళ్ళీ వేసుకోవాలి. ఇందాక మనము చికెన్లో దానికి సరిపడా ఉప్పు మట్టుకే వేసాము. ఇప్పుడు వేసే ఉప్పు రైస్కి కూడా సరిపోవాలి. తర్వాత ఒక 1/4 చెంచాడు పసుపు, ఒక 2 చెంచాలు కారము ఇది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ అది కూడా ఒక చెంచాడు వేసుకుని అది కూడా బాగా వేగనివ్వాలి పచ్చివాసన అంతా పోయే వరకు. తరువాత మనము ముందుగా కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అంతా కూడా వేసేసి కొంచెం మగ్గనివ్వాలి. అంటే ఇది పచ్చివాసన ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది కూడా పోయి మనకి మంచి సువాసన అలాగే మంచి రుచి రావటం కోసము ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చికెన్ని అలాగే మగ్గనివ్వాలి. అది చికెన్ బాగా మగ్గాక దాంట్లో కొంచెం కారము ఒక చెంచాడు ఇంకా కలుపుకోవాలి. ఎందుకంటే బిర్యానీ కానీ పలావ్ కానీ కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇది ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించేసుకున్నాను. తరువాత మనము బియ్యము కినోవా రైస్ కలిపి నానబెట్టాం కదా, దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికించేసుకోవాలి. ఎందుకు అంటే దాంట్లో ఉండే ఆక్సలేట్స్ కినోవాలో వెళ్ళిపోతాయి. దానివల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కానీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఆ నీరంతా వంపేసి ఆ రైస్ కినోవని కలిపేసి ఈ కుక్కర్లో వేసేసుకుని
అంతా కలిపి మళ్ళీ ఒక్కసారిగా కొద్దిగా వేయించుకోవాలి. అంటే ఆ బియ్యం కూడా కొద్దిగా వేగుతుంది. ఇలాగ కలుపుకున్నాను చూడండి. ఇది కూడా ఒక 5 నిమిషాల పాటు మగ్గాక దీనికి నీళ్ళు, సరిపడా నీళ్ళు, అంటే నేనైతే 4 గ్లాసులు నీళ్ళు పోసాను. ఒకవేళ ఎవరికన్నా మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొక గ్లాసు ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా పొడిగా కావాలనుకున్న వాళ్ళు నీళ్ళు తగ్గించుకోవచ్చు. అంతే. ఉప్పు సరిచూసి కుక్కర్ మూత పెట్టేశాను. అంతే, 10 నిమిషాల్లో చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.